మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 5 ఏళ్లలో మైనింగ్ లో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలో మైనింగ్ అక్రమాలను పాలకులంతా చూసి చూడనట్లుగా వదిలేశారు. దీంతో పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో జరిగిన మైనింగ్ మాఫియాపై గనుల శాఖ కొరడా జల్పిస్తోంది. దర్యాప్తులకు అధికారులు రంగంలోకి దిగడంతో మైనింగ్ బకాసురులు హడలిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ మైనింగ్ అక్రమాలపై వరుస ఫిర్యాదులు వెలువెత్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేసి మైనింగ్ చేసిన ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఎర్రమట్టి దిబ్బలను చదును చేసి రోడ్లు వేయడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేశారు. ప్రపంచంగా ప్రసిద్ధి చెందిన ఎర్రమట్టి దిబ్బలను అక్రమంగా మైనింగ్ చేయడంపై ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ గనుల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని కోరింది. మరోపక్క హయగ్రీవ భూముల్లో అక్రమ మైనింగ్ చేసిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నేత ఆడిటర్ జీవీల కంపెనీలకు మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో 5,43,00,000 రూపాయలు జరిమానా కట్టాలని స్పష్టం చేస్తుంది. ఎండాడలోని సర్వే నెంబర్ 92లో 12.5 ఎకరాల భూముల్లో మైనింగ్ శాఖ అనుమతి లేకుండా తవ్వేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మైనింగ్ మాఫియాకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎవరెవరికి అధికారులు నోటీసులు ఇచ్చారు రాజు? విశాఖ జిల్లా మైనింగ్ అధికారులు అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మైనింగ్ అవకతవకల మీద ప్రస్తుతం అయితే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో అసలు యథేచ్ఛగా మైనింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చిన్నవాళ్ళు కాదు, అసలు అంటే ఏదో అనామకులు మైనింగ్ చేశారంటే చూసి చూడనట్లు వ్యవహరించారు, వదిలేశారు అనుకోవడానికి లేదు. ఇక్కడ బడాబాబులు మైనింగ్ చేసినటువంటి నేపథ్యంలో దానికి ఇప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో అటు ప్రభుత్వానికి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు లేవు. కానీ ప్రస్తుతం చూస్తే అటు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ పూర్తి స్థాయి పరిశీలన చేసి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ఇప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎర్రమట్టి దిబ్బలు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి సంబంధించి అదేవిధంగా చదును చేసి లేఅవుట్లు వేస్తున్నటువంటి దాన్ని గమనించినటువంటి స్థానికులు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అదే అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళైతే ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మైనింగ్ శాఖ నుంచి అటు ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా 278.95 ఎకరాలకు సంబంధించి మొత్తం విధ్వంసం చేశారు. అదేవిధంగా లేఅవుట్లు వేసి దానిలో దాదాపుగా 39,454 క్యూబిక్ మీటర్ల మట్టిని అంటే కంకర్ని తవ్వేసి ఇదంతా చదును చేశారు. దీన్ని మీ మీద ఎందుకు అంటే ఎర్రమట్టి దిబ్బలు లాంటి చరిత్రాత్మకమైనటువంటి వాటిని ధ్వంసం చేసినటువంటి మీ మీద ఎందుకు చర్యలు చేపట్టకూడదు అంటూ ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. 15 రోజుల్లోగా మీరు సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇష్యూ చేసినట్టుంది. ఇదొక ఎత్తు అయితే, మరో పక్కన అటు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అదేవిధంగా అతని ఆడిటరు వైసీపీ నేత జీవీలకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైగ్రీవ భూములకు సంబంధించి దాదాపుగా 12.5 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా మొత్తం మైనింగ్ చేశారు. దీనికి సంబంధించి 5,43,00,000 రూపాయలను తక్షణమే మైనింగ్ శాఖకు చెల్లించాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోపు ఈ మొత్తం నగదంతా కూడా చెల్లించాలని మైనింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా 12.5 ఎకరాల్లో అది అంటే ఆ బిల్డింగ్స్కి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కొండలను పూర్తిగా తవ్వేసి అంటే బ్లాస్టింగ్ చేసి వాటిని తవ్వుకుని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు మైనింగ్ శాఖ నుంచి ఏ
విధమైనటువంటి అనుమతులు లేకుండా చేసిన దానికి దాదాపుగా 5,43,00,000 రూపాయలని ఫైన్గా వేశారంటేనే ఏ స్థాయిలో మైనింగ్ ఒకే ప్లేస్లో జరిగిందంటే అర్థం చేసుకోదు. ఇది ఒకటే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి అక్రమ మైనింగ్ చేసినటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే మైనింగ్ శాఖలో ఉన్నటువంటి అన్నింటినీ బయటికి తీస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసినటువంటి మైనింగ్ అక్రమాల మీద బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భీమిలీలో ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఈ ఎర్రమట్టి దిబ్బల విషయంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ విషయంలో కూడా చర్యలు చేపట్టడానికి పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి 15 రోజులైతే గడువిచ్చారు. ఈ 15 రోజులు అటు భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుంది? అక్కడ దాదాపుగా 39,454 క్యూబిక్ మీటర్ల కంకర్ని తవ్వేశారు. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుంది? అదేవిధంగా ఇటు హైగ్రీవా భూములకు సంబంధించి 5,43,00,000 రూపాయలు కట్టాలని మైనింగ్ శాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి ఇచ్చినటువంటి సోకాజ్ నోటీసులకి సమాధానం ఇస్తుందా, డబ్బులు కడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.